Hi, myself I'm Dr. Dinesh Davaluru, consultant pediatrician and neonatologist from DH Hospitals. మనందరి ఇళ్లలోనూ పిల్లలు ఉంటారు. పిల్లలు అన్నాక ఎంత అలర్ట్ చేస్తే మనం అంత హ్యాపీ ఫీల్ అవుతాం. కానీ సమ్ టైమ్స్ వాళ్ళు ఎక్కువ అలర్ట్ చేయటం, దెబ్బలు తగలటం, బ్లడ్ రావటం, దీంతో మనం పానిక్ అవుతాం. సో ఈ సినారియోలో మనం ఏం చేయాలి? లెట్స్ డిస్కస్ ఆన్ దట్. చిన్న చిన్న దెబ్బలు, మైనర్ అబరేషన్స్ ఇవన్నీ కూడా అంత వరీసం కాదు. బట్ వెనెవర్ దెర్ ఇస్ డీప్ వూండ్, డీప్ గా కట్ అయింది, ఇంచుమించు మీకు స్కిన్ అంతా కట్ అయ్యి ఇంచుమించు మజిల్ అండ్ బోన్ టిష్యూ వరకు కనపడుతుంది అండ్ బ్లడ్ వస్తుంది, ఆ టైంలో పానిక్ అవ్వకూడదు. మనకు వచ్చే ఫస్ట్ థాట్ ఏంటి? పసుపు పెట్టేద్దాం, పౌడర్ పెడదాం, పిండి లాంటిది పెడదాం, ఇట్లాంటి ఐడియాలు వస్తాయి పెద్దవాళ్ళు చెప్పగా. బట్ అవి చేయకూడదు. సో వాట్ ఈస్ ద బెటర్ ఆల్టర్నేటివ్? ఆ టైంలో ఇమ్మీడియట్ గా మీకు దొరికిన క్లీన్ క్లాత్ లైక్ ఫ్రెష్ హ్యాండ్ కర్చీఫ్ కానీ, చున్నీ కానీ, ఎనీ ఉతికిన బట్టలు కానీ ఏదైనా దొరికితే దాంతో జస్ట్ మీకు ప్రెషర్ అప్లై చేసి గట్టిగా పట్టుకోవాలి. 5 to 10 minutes పట్టుకుంటే ఎనీ డెప్త్ ఆఫ్ వూండ్ ఇమీడియట్ గా బ్లీడింగ్ ఆగిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏం ఆప్షన్స్ ఇస్తారు మీకు? ఖచ్చితంగా మీకు అంత డీప్ ఉన్న వూండ్ కి ఖచ్చితంగా కుట్లు పడాలి. సో కుట్లలో మీకు తెలిసినంత వరకు కన్వెన్షనల్ సూచరింగ్ మత్తిస్తారు, మత్తిచ్చి కుట్లు వేస్తారు. ఆ టైం కుట్లు వేసినప్పుడు ఇట్ విల్ బి పెయిన్ఫుల్ అండ్ కొంచెం మత్తు కూడా ఇచ్చి చేయాల్సి ఉంటుంది, మైనర్ ప్రొసీజర్ లాగా చేయాల్సి ఉంటుంది. అండ్ లాంగ్ టర్మ్ లో ఇట్ విల్ లీవ్ ఎన్ అగ్లీ స్కార్. లైక్ కొంచెం దెబ్బ తగిలిన చోట మాత్రమే స్కార్ కాకుండా కొంచెం కుట్టు వేసిన దగ్గర అడ్డగీతల్లాగా కూడా స్కార్ పడి కొంచెం అగ్లీగా కనిపిస్తుంది. దట్ ఈస్ ద కన్వెన్షనల్ సూచరింగ్ విచ్ యూ ఆల్ నో. అండ్ వాట్ ఈస్ ద అడ్వాన్స్మెంట్ ఇన్ దిస్? ఇప్పుడు మన దగ్గర టిష్యూ అడెసివ్స్ అనే న్యూ టైప్ ఆఫ్ సూచరింగ్ ఇస్ అవైలబుల్. దాన్ని మనకు తెలిసిన ఫెవిక్విక్, అనాబాండ్ లాగా టిష్యూ, మెడికల్ గ్రేడ్ టిష్యూని బాండ్ చేసే ఒక గమ్ మెటీరియల్ ఉంటుంది. దానికి గమ్ సూచరింగ్ చేయొచ్చు దాంతో. అండ్ దాని అడ్వాంటేజెస్ ఏంటి? కన్వెన్షనల్ దాని మీద హాఫ్ ప్రైస్ లోనే అయిపోతుంది, పెయిన్ ఫ్రీ అవుతుంది విత్ ఇన్ మినిట్స్. లైక్ హార్డ్లీ టేక్స్ 1 minute టు డూ దట్ ప్రొసీజర్. అండ్ హీలింగ్ కూడా చాలా ఫాస్ట్ గా, నీట్ గా అవుతుంది. లైక్ క్లియర్ కట్ ఓన్లీ వూండ్ స్కార్ మాత్రమే ఉంటుంది కానీ సూచర్ స్కార్ పడదు. సో ఆఫ్టర్ వర్డ్ కాస్మెటిక్లీ బెనిఫిషియల్. బట్ లాట్ ఆఫ్ లిమిటేషన్స్ ఉన్నాయి. లైక్ మూవింగ్ ఏరియాలో వేయడానికి కుదరదు. ఓన్లీ క్లీన్ నీట్ వూండ్స్, గీత గీసినట్టుగా ఉన్న వూండ్ మాత్రమే వేయడానికి కుదురుతుంది. అన్ని రఫ్ ఎడ్జెస్ ఉన్న దానికి అవ్వదు. అట్లా లిమిటేషన్స్ ఉన్నాయి. అండ్ ఈ టైప్ ఆఫ్ గమ్ సూచరింగ్ ద బెస్ట్ ఏరియా ఇస్ స్కాల్ప్. పిల్లలకి తలకి దెబ్బలు తగులుతాయి, ఆ తలకి బెస్ట్ టైం టు ఈ గమ్ సూచరింగ్. నెక్స్ట్ టైప్ ఆఫ్ సూచరింగ్ ఇస్ కాస్మెటిక్ సూచరింగ్. కాస్మెటిక్ సూచరింగ్ అంటే ఇట్ విల్ బి డన్ బై ఎ ప్లాస్టిక్ సర్జన్. దిస్ టైప్ ఆఫ్ సూచరింగ్ ఈస్ మోర్ ఎక్స్పెన్సివ్ దన్ ద కన్వెన్షనల్. ఇట్ టేక్స్ మోర్ టైమ్ దన్ ద కన్వెన్షనల్ టైం. అండ్ ఇంచుమించు ఒక చిన్న ప్రొసీజర్ లాగా చేస్తాం. దీంట్లో లేయర్ బై లేయర్ ఇండివిజువల్ సూచరింగ్ చేసి స్కార్ మాత్రమే ఉండేటట్టు సూచర్ బయటికి కనపడకుండా ఎక్స్పీరియన్స్ చేస్తారు. దీనివల్ల బెనిఫిట్ ఏంటి? లాంగ్ టర్మ్ హీలింగ్ విల్ బి వెరీ గుడ్. దెర్ విల్ బి మినిమల్ స్కార్ ఆర్ ఎన్ ఇన్విజిబుల్ స్కార్ యూ కెన్ సే. అది జనరల్ ఫేషియల్ వూండ్స్ కి ఇట్ విల్ బి వెరీ గుడ్. గర్ల్ చైల్డ్ ఉంది, మొహానికి దెబ్బ తగిలింది, తలకు ఫేస్ కి దెబ్బ తగిలింది, అది అగ్లీ స్కార్ లాగా ఉంటే బాగోదు. అలాంటి దానికి కాస్మెటిక్ సూచరింగ్ చేయించుకోవచ్చు. ఇట్ విల్ గివ్ వెరీ బ్యూటిఫుల్ రిజల్ట్. కాస్మెటికల్లీ వెరీ బెటర్. I hope this will help you in deciding what type of sutures to do. Thank you.